హాయ్ అండి. ఎండాకాలం వచ్చింది అంటే అందరూ ఆవకాయ పచ్చడి పెట్టుకునే ఉంటారు. వాటితో పాటుగా తొలకరి చినుకులు కూడా పడుతూ ఉంటాయి. అలాగే మనకు చిగురు వస్తూ ఉంది. ప్రతి ఒక్కరి ఇంట్లో చిగురు పప్పు, మామిడికాయ కారం అలాగా చేసుకుంటూ ఉంటాం కదండి. అలాంటప్పుడు సీజన్లోనే ఇలాగ పప్పు చేసుకోకుండా సంవత్సరం కాలం పాటు మనం చిగురు పప్పు చేసుకోవాలి అంటే ఎలా అనేది చెప్తున్నానండి. సో ఫస్ట్ అయితే నేను 1 కిలో చిగురు తీసుకున్నాను. వాటిలో 200 గ్రాముల ఉప్పు వేసేసి 1 గంట పాటు నానబెట్టి ఆ తర్వాత ఈ విధంగా 1 స్పూనున్నర పసుపు అలాగే 2 స్పూన్ల వేయించుకున్నటువంటి మెంతిపిండి వేసేసి బాగా కలిపితే నీళ్లు ఊడుతుంది. అప్పుడు మనం మిక్సీ పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మిక్సీ పట్టేసి కొంచెం ఆరబెట్టి ఆ తర్వాత ఇలాగా స్టోర్ చేసుకొని మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పటికప్పుడు మనము చిగురు పప్పు అయితేనేమి చిగురు కారం అయితేనేమి ఈ విధంగా మనం వంటలు చేసుకోవచ్చు. అయితే ఏ వంట చేసినా కూడా వాటిలో ఉప్పు తక్కువగా వేసేసుకొని చేసుకోవాలండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.